హాయ్ ఫ్రెండ్స్, బ్రహ్మయుగం ఈ మూవీ రివ్యూని అయితే ఇప్పుడు మనం చూద్దాము. సూపర్ స్టార్ మమ్ముటి గారు నటించినటువంటి ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచే ఈ మూవీ పైన ప్రతి ఒక్కరికి భారీ అంచనాలు అయితే ఏర్పడ్డాయి. దానికి రీజన్ ఏంటి అంటే ఈ మూవీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో తీస్తున్నారని చెప్పేసి ఆ ట్రైలర్ చూస్తూనే అర్థమైపోయింది. ఆ ట్రైలర్లో మనకు కేవలం ముగ్గురు కనిపిస్తారు. ఈ మూవీ అంతా కూడా మనకు ఆ ముగ్గురు చుట్టూనే తిరుగుతుంది. సో ఇటువంటి ఒక కాన్సెప్ట్తో చాలా రోజుల తర్వాత ఈ మూవీ అయితే వచ్చింది. సో మరి ఈ మూవీ అంచనాలకు తగ్గట్టుగా ఉందా, ఈ మూవీ స్టోరీ ఏంటి అనేసి అయితే ఇప్పుడు మనం చూద్దాము. సో ఈ మూవీ మొత్తం కూడా మనకు కనిపించేది మమ్ముటి గారు, ఆయనతో పాటు సిద్ధార్థ్ భరతన్, అలాగే అర్జున్ అశోకన్, ఈ ముగ్గురే మనకు మూవీ అంతా ఉంటారనమాట. సో ఈ ముగ్గురు చుట్టూనే బేస్ చేసుకొని ఒక స్టోరీ రాసి ఆ స్టోరీని చాలా నీట్గా అయితే ప్రజెంట్ చేశారు డైరెక్టర్ గారు. సో ఇప్పుడు మనం బేసిక్ స్టోరీ ఏంటి అనేసి మాట్లాడుకున్నట్లయితే ఈ స్టోరీ వచ్చేసి మనకు 17వ శతాబ్దంలో జరుగుతుందనమాట. అక్కడ ఒక రాజు దగ్గర ఆస్థానంలో ఒక గాయకుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ రాజు దగ్గర నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చేస్తూ ఒక అడవిలోకి వెళ్ళిపోతాడు. ఆ అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత అతనికి ఎటు వెళ్ళాలో తెలియక అడవిలో ఉన్నటువంటి ఒక పెద్ద బంగ్లాలోకి వెళ్తాడు. ఆ బంగ్లాలోకి వెళ్తే అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి ఇతని ఇంట్లోకి ఆహ్వానించి, నువ్వు మా అతిథివి, మేము నీకేం కావాలో చూసుకుంటాం రామని చెప్పేసి ఇంట్లోకి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతనికి రకరకాలైనటువంటి వింత అనుభవాలు అనేటివి ఎదురవుతాయి. రకరకాల ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనం ఇక ఉండలేము అనేసి అక్కడి నుంచి పారిపోయి వచ్చేయడానికి ప్రయత్నిస్తే అతను అక్కడి నుంచి కూడా రాలేడు. అతన్ని అక్కడ ఉన్నటువంటి కొన్ని శక్తులు ఆపుతాయన్నమాట. సో ఈ విధంగా అతను అక్కడ బాధపడుతూ ఉండేటప్పుడు అక్కడ ఒక విషయం అయితే తెలుసుకుంటాడు. అతన్ని ఆ ఇంట్లోకి ఆహ్వానించిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయనే ఈ మమ్ముటి గారు. ఈ మమ్ముటి ఆయన్ని ఇంట్లోకి ఆహ్వానించిన తర్వాత ఆయన దగ్గర కొన్ని రోజులు ఉన్న తర్వాత ఇతనికి ఒక విషయం అయితే అర్థమవుతుంది. అక్కడ ఉన్నది ఒక మనిషి కాదు, మానవ రూపంలో ఉన్నటువంటి ఒక రాక్షసుడు అనేసి. అది తెలుసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తుల నుంచి ఇతను ఎలా బయటపడ్డాడు, ఆ ఇంకో వ్యక్తి అక్కడికి ఎందుకు వెళ్ళాడు, అతని సమస్య ఏంటి అన్నది మనం మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా మనకు ఇది స్టోరీ. ఈ స్టోరీని మనకు డైరెక్టర్ ప్రజెంట్ చేసిన విధానానికి మాత్రం 100% అతన్ని మెచ్చుకోవాల్సి ఉంటుంది. సో మూవీలో మనకు మూడు క్యారెక్టర్స్ కనిపిస్తాయి. అందులో మమ్ముటి గారి ఫస్ట్ ఆయనకు మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ ఏజ్లో కూడా ఆయన అటువంటి ఒక యాక్టింగ్ స్కిల్స్ చూపించారంటే ఇంకా మనం ఆయన యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంకొక రేంజ్లోకి చేశారనమాట ఆయన యాక్టింగ్. అటువంటి ఒక క్యారెక్టర్ని ఆయన ఒప్పుకోవడం, దాన్ని చేయడము, జీవించడం అనేది 100% ఆయన సూపర్గా చేశారని చెప్పొచ్చు. అలాగే ఆయన ఎండింగ్ కూడా మనం మామూలుగా ఒక స్టార్ హీరోకి వచ్చే ఎండింగ్ ఆ విధంగా అయితే ఒప్పుకోరు, కానీ ఆయన అటువంటి ఎండింగ్కి కూడా ఒప్పుకున్నారు. అది మాత్రం చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ సిద్ధార్థ్ భరతన్, ఇందులో ఆ ఇంట్లోకి వచ్చి చిక్కుకున్న ఒక వ్యక్తిగా ఈ వ్యక్తి యాక్ట్ చేసినటువంటి సిద్ధార్థ్ భరతన్ యాక్టింగ్, అతను కూడా చాలా 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 బ్రిలియంట్గా చేశాడు. అతని యాక్టింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ అర్జున్ అశోకన్, ఇతను కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక వంట మనిషిగా చేశాడు. ఇతను కూడా 100% ఎక్సలెంట్గా చేశాడని చెప్పొచ్చు. సో మెయిన్గా మనకు ఈ ముగ్గురి యాక్టింగ్ స్కిల్స్ మాత్రం అబోది మనం అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మాట్లాడాల్సింది, ఈ మూవీ అంతా కూడా మనకు బ్లాక్ అండ్ వైట్లోనే ఉంటుందన్నమాట. 17th సెంచరీ అంటే ఎలా ఉంటుందో అది అలాగే మనకు చూపిస్తారు. దాన్ని ఇక్కడ మనకు ఆ ఫోటోగ్రఫీ మాత్రం చాలా చాలా నీట్గా యూజ్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ అయినా కూడా మనకు ప్రతి ఒక్క డీటెయిల్డ్ నీట్గా కనిపిస్తుంది. ఆ విధంగా అయితే పిక్చరైజేషన్ చేశారు ఆ బ్లాక్ అండ్ వైట్లో. ఏదైతే ఫోటోగ్రఫీ ఉందో అది ఎక్సలెంట్గా ఉంది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇది ఏదైతే ఉందో దీన్ని మూవీని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళిందని చెప్పచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా 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 బాగుంది. మూవీకి అదే ప్రధాన బలం అని చెప్పచ్చు. సో మూవీ వచ్చేసి మనకు 2 hours 20 minutes అయితే రన్ టైం ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అయితే రన్ అవుతుంది, కానీ స్టార్ట్ అయ్యేదే మనకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్తో స్టార్ట్ అవుతుంది. చాలా గ్రిప్పింగ్గా వెళ్తుంది. అక్కడక్కడ కొంచెం స్లో అయినట్టు ఉంటుంది. ఇంటర్వల్ పాయింట్ మనకు ఇంకొక రేంజ్కి వెళ్తుంది అనమాట. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేసరికి అక్కడ మనకు కొంచెం అక్కడక్కడ స్లో డౌన్ అవుతుంది. లాస్ట్ 40 minutes మాత్రం ఇంకొక రేంజ్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇందులో మనకు ఎవరైతే మెయిన్ మమ్ముటి గారి క్యారెక్టర్ అయితే ఉందో ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి ఆ డిఫరెన్సియేషన్ అనేది మనకు సెకండ్ హాఫ్లో తెలుస్తుంది. అక్కడి నుంచి మనకు ఇంకొక రేంజ్లో ఉంటుందన్నమాట. సో ఈ ఏజ్లో మమ్ముటి గారు అటువంటి యాక్టింగ్ అంటే సూపర్ అని చెప్పచ్చు. సో ఆయన యాక్టింగ్ కానివ్వండి, ఫోటోగ్రఫీ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు చాలా చాలా టాప్ నాచ్లో ఉంటాయి. వాటి కోసమే మనం మూవీని అయితే చూడొచ్చు. కానీ ఈ మూవీలో ఇంకొక మైనస్ ఏంటి అంటే ఇది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అని చెప్పే మూవీ అయితే కాదు.
ఎవరైతే రెగ్యులర్గా మాస్ మసాలా కమర్షియల్ మూవీస్ చూస్తూ ఉంటారో వాళ్ళకైతే ఈ మూవీ అస్సలు నచ్చదు. ఎవరైతే కొంచెం డిఫరెంట్ సబ్జెక్ట్స్ కావాలనుకుంటారో అటువంటి వాళ్ళకి మాత్రమే ఈ మూవీ అయితే నచ్చుతుంది. సో ఇటువంటి మూవీస్ అనేటివి మనకు ఎప్పుడో ఒకప్పుడు వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి మీరు చూడండి, మీకు కూడా నచ్చుతుంది. నాకైతే మూవీ చాలా చాలా బాగా నచ్చింది. సో ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.